వసుంధరకి అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. హలో మేడం, నేను గౌతమ్ని కనిపెట్టాను, ఈ అడ్రస్కి రండి అని చెప్తూ ఉంటారు. ఇక వసుంధర అక్కడికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ వసుంధర అయితే చూస్తూ ఉంటుంది. గౌతమ్ అక్కడికి వచ్చి, నేనే నీకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది. ఫోన్ మారుద్ది, గొంతు మారుద్ది, అన్నీ మారుద్ది, అన్నీ మారుతాయి కూడా అని చెప్పి వసుంధరతో అయితే అంటూ ఉంటాడు గౌతమ్. ఇక గౌతమ్ ఆడిన మాటలకి వసుంధర షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నీ భార్యని దాచేసి ఇప్పుడు 2 రోజులుగా నీ బిడ్డ కనిపించలేదని కొత్త నాటకం ఆడుతున్నావా అని వసుంధర అంటూ ఉంటుంది. 2 రోజుల క్రితం నా భార్య చనిపోయింది. ఇక పుట్టిన 2 రోజులకే నా బిడ్డ తప్పిపోయింది. ఇప్పుడు గౌతమ్ కనబడలేదని పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఇదంతా పబ్లిసిటీ ఏంటి? నన్ను, నా బిడ్డని, నా పెళ్ళాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? వాళ్ళు ఇప్పుడు నా భార్య చనిపోయింది, 2 రోజులు ఇప్పుడు నా బిడ్డ తప్పిపోయింది, ఇప్పుడు నన్ను చంపేయాలని చూస్తున్నావా? అసలు ఏంటి నీ ప్లాన్? నువ్వే ఇదంతా చేస్తున్నావు. ఇదంతా నువ్వే చేస్తున్నావని తెలిస్తే మాత్రం వసుంధర మేడం మిమ్మల్ని ఊరుకునేదే లేదు అనేదో అంటూ ఉంటాడు. అవునా మేనల్లుడా, ఈ నాటకాలు నాకు తెలీదా అని చెప్పి అంటూ ఉంటుంది వసుంధర. ఇక నువ్వు వేసిన ప్లాన్ మొత్తం నాకు తెలుసు. ఇదంతా నీ ప్లాన్. నీ భార్య చనిపోయింది, నీ బిడ్డ తప్పిపోయింది అంటే మిమ్మల్ని ఒగ్గేస్తాం అనుకుంటున్నావా? ఎలా అయినా సరే నిన్ను, నీ భార్యని కనిపెడితే తీరుతాను. నీ బిడ్డని నా కూతురు మాలినికి అప్పచెప్తాను. అది నా శపథం. అనుకో ఏదనుకో, అది నీ ఇష్టం. కానీ నేనైతే అలానే చేస్తాను అని అంటూ ఉంటాడు. అది ఎప్పటికీ జరగదు అని గౌతమ్ అనేసరికి, ఏంటి జరగదు? నువ్వు మళ్ళీ చీర గాజులు అవన్నీ పంపిస్తే మళ్ళీ చనిపోయిందని మేము అనుకుంటున్నావా? నీ నాటకాలు మా దగ్గర కాదు, శివంగి ఇక్కడ అని చెప్పి వసుంధర అంటుంది.